దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనలందరినీ పరిశుద్ధులుగా ఉండమన్నాడు. చూడండి, మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము. ఇక్కడ జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేయును. జ్ఞానముతో నడుచుకుంటే ప్రమాదము, ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేస్తుంది. ప్రేమ మాత్రమే సహిస్తుంది. ప్రేమ మాత్రమే దీనత్వం నేర్పిస్తుంది, సాత్వికంగా నడిపిస్తుంది. ఈరోజు సంఘంలోకి జొరబడిపోయింది. ఏంటి? ప్రమాదం. సంఘాలన్నీ కూడా పాడు చేయడానికి సిద్ధపడుతుంది. చూడండి, ఈ అధ్యాయం అంతా కూడా పరిశీలించినట్లయితే దేవుడు ఒక్కడే తప్ప వేరొక దేవుడు లేడు. మంచి చెడు అసూయ రానివ్వకండి, అది చాలా ప్రమాదము. దేవుని అగ్ని లాంటిది వాక్యము. అగ్ని దహించి వేస్తుంది. ఇక్కడ మీకు ఒక సత్యం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే, మంత్రాలకి చింతకాయలు రాలవు అంటే మీకు అర్థమైందండి? సిలువ సంఘంలోకి కార్పొరేట్ సంస్థలు ఎంటర్ అయిపోయినాయి. కార్పొరేట్ సంస్థలు మనకి ఎంటర్ అయిపోయినప్పుడు ఏం జరుగుతుంది? జ్ఞానము ఉప్పొంగు చేయును. జ్ఞానము ఉప్పొంగు చేయటం అంటే ఏమిటి? కార్పొరేట్ సంఘాలు, సంస్థలు దేవునివి దేవునికి ఇవ్వండి, కైసరివి కైసరువుకి ఇవ్వండి అన్నాడు. ఎవరు? మన యేసయ్య. మంచిదే, తప్పంటలేదు. న్యాయంగా జీవిస్తే, నీతిగా జీవిస్తే స్టేడియములు కూడా పొంగి 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 పొర్లుతాయి. ఎందుకంటే ఆత్మను ఆర్పద్దు, ప్రవచన వరము నిర్లక్ష్యము చెయ్యొద్దు. కార్పొరేట్ సంస్థలు తప్పని చెప్పట్లేదు, అవి మేలుకే. స్టేడియములు నిండి 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 పొంగి పొరలానికే. కానీ ఇక్కడ సంఘములోకి లోకము జ్వరబడిపోయింది. దాన్ని అంటే విగ్రహము. అవి నోట్లో ఏమి తినవు, అవి ఏమి చెయ్యవు. కానీ లోకము, సంఘము లోకములోకి జ్వరబడిపోయింది. ఎలాగంటే జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేస్తుంది. దానియేలు ఉన్నాడు, మోషే ఉన్నాడు, అబ్రహాము ఉన్నాడు, యేసేపు ఉన్నాడు, దానియేలు ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు, ఏలియా ఉన్నాడు. బాగా అర్థం చేసుకోవాలి. వీళ్ళు బైబిల్ కాలేజీకి వెళ్ళారా? దేవుడు చేత నడిపించబడ్డారా? వీళ్ళకి సర్టిఫికెట్లు ఉన్నాయా? అంటే సర్టిఫికెట్ కావాలి.
సర్టిఫికెట్లు కావాలి, దేవునికి ఇవ్వాలి, కైసరికి ఇవ్వాలి, అన్ని రకాలుగా ఆధారాలు కావాలి, ఆధారాలు ఉండాలి. అంటే జ్ఞానము ఉప్పొంగ చేయును, ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేస్తుంది. ప్రేమగా నడుచుకోండి. ప్రేమగా నడుచుకోవాలంటే చూడండి, మన కంటిలో దూలం పెట్టుకుని ఎదుటివాని కంట్లో నలుసును ఎలాగ నెతుకుతారు? ఎందుకంటే ఒక సైన్యాన్ని నడిపించాలి అంటే సైనికుడికి ఒక సోల్జర్ అంటే సైనికుడు, ఒక సైన్యాధిపతి ఏమి నేర్పించాలి? ఒక సైన్యాధిపతి ఏమి నేర్పించాలి అంటే యుద్ధం నేర్పించాలి. అంతే కదా లాజిక్. యుద్ధము నేర్పించకుండా దావీదు గురించి, బెత్షెబా గురించి, కుటుంబం గురించి, కుటుంబంలో సమస్యలు ఎలాగొస్తున్నాయి? నువ్వు యుద్ధం చేస్తే సమస్యలు ఎందుకు వస్తాయి? కుటుంబంలో ఎందుకు వస్తాయి సమస్యలు? రోగాలు ఎందుకు వస్తాయి? సంఘము క్షేమాభివృద్ధి కావాలి అంటే యుద్ధం చెయ్యాలి. యుద్ధం చేయాలంటే సైనికుడు ధైర్యంగా ఉండాలి. సైన్యము మనకి కావాలి. 2-3 ఎక్కడుంటారో అక్కడ నేను ఉండండి, ప్రార్థన చేయండి, నేను వింటానన్న దేవుడు సైన్యమును స్థిరపరుచుకోమంటున్నాడు. సంఘాలు స్థిరపరుచుకోమంటలేదు. సంఘాలు కావాలి, స్టేడియంలే కావాలి. అప్పుడే అందరూ అంతటా మారు మనసు పొందడానికి సాధ్యమవుతుంది. దేన్ని తప్పంటలేదు. కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. సంస్థలు, కార్పొరేట్లు వద్దంటలేదు, మంచిదే, అది చాలా మంచిది. దాంట్లో నేను ప్రోత్సాహం నెంబర్ 1 నేను ఓట్లు పెట్టారంటే నేనే ముందు ఉంటాను. ఎందుకంటే జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది, ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేస్తుంది. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వాడు వినుగాక. చూడండి, అసూయ అనేది చాలా ప్రమాదకరం. మనస్సాక్షి, వాత వేయబడిన మనస్సాక్షి అది మార్పు పొందాలి అంటే ఉపవాసాలు పనిచేయవు. ప్రేమకి ఉపవాసానికి అస్సలు తేడా లేదు. ప్రేమే, ఉపవాసమే. ఉపవాసానికి ఉన్న మూలము ఏమిటంటే మీ శరీరము కంట్రోల్లోకి వస్తుంది, మీరు కంట్రోల్లో ఉంటారు. ఆ కంట్రోలు మీకు మీ పరిశుద్ధతకు మంచిది. కానీ ప్రేమ ఎలా వస్తుందంటే యేసయ్య పాదాలు పట్టుకుంటే వస్తుంది, యేసయ్యని సహవాసం చేస్తే వస్తుంది, యేసయ్యని పెనవేసుకుంటే వస్తుంది, వాక్యముతో మనము హృదయములో వాక్యము విత్తబడితే వస్తుంది. వాక్యముకి, ప్రేమకి, యేసయ్యకి, ఆత్మకి ఈ కలెక్షన్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ధనాపేక్ష సమస్త మూలమునకు కీడు. ఉద్యోగం, వ్యాపారం, ఆస్తిపాస్తులు, పొలాలు, వీటిలో ఎంత ఎత్తు ఎదుగుతారో ఎదిగే కొలది ఒదిగి ఉండాలి. ఎందుకంటే అక్కడ ప్రమాదం ఉంది. ఎంత ప్రమాదం ఉందంటే చేతి పని చేసుకునే వాడికి ఒక లెక్క ఉంటుంది, ఉద్యోగం, వ్యాపారం, ఆస్తిపాస్తులు, వీటి కార్పొరేట్లు, వీటికి ఒక లెక్క ఉంటుంది.
ఎందుకంటే కార్పొరేట్ సంఘాలకి చాలా ధన్యత ఉంది, కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేస్తుంది, జ్ఞానము ఉప్పొంగజేస్తుంది. జ్ఞానము వద్దు, మన జ్ఞానం వద్దు, మన సొంత తెలివితేటలు వద్దు. ప్రేమ క్షేమాభివృద్ధిని చేస్తుంది, పరలోకానికి నడిపిస్తుంది, సైన్యము నడిపిస్తుంది, స్థిరపరుస్తుంది, సిద్ధపరుస్తుంది, బలపరుస్తుంది, బతుకును నేర్పిస్తుంది. బతుకులు కట్టుకుంటాం, కుటుంబాలు కట్టుకుంటాం. అన్నీ కూడా ప్రేమ క్షేమాభివృద్ధిలో ఇమిడి ఉన్నాయి. ప్రార్థన చేసుకుందాం. ఇది జెరాక్స్ కాదు, హృదయంలోంచి వచ్చిన ప్రార్థన. పరిశుద్ధుడా స్తోత్రం, 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 స్తోత్రం. జీవము గల తండ్రి స్తోత్రం. యేసయ్యా స్తోత్రం. ప్రేమ కలిగి జీవించుటము తండ్రి మాకు నేర్పించయ్యా. అయ్యా, ఒక యుద్ధ సైనికుడు మేము పోరాడుచున్నది ఆకాశ దురాత్మ సమూహలతోని, లోకనాథనతోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ యుద్ధం చేయాలి తండ్రి. యుద్ధం చేస్తే క్షేమాభివృద్ధి. నాయన, అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఆత్మ వర్ధిల్లు చిన్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లు ప్రియుడు అన్నావు తండ్రి. మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.